హాయ్ అమ్మా. హాయ్. అమ్మ బిఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు తెలుసా మీకు? తెలుసు. ఆయన ఏమంటున్నారంటే ఎవరైతే దళితులు అంటే హిందూ నుంచి క్రిస్టియన్ కింద కన్వర్ట్ అయ్యారో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అమ్మా? ఎంతవాడు కరెక్టా? వాడు దిమాకున్నోడైతే చెప్తాడా ఈ మాట? చెప్పకూడదు కదా. ఆయన ఒక హిందూ బిడ్డే, భారతీయ బిడ్డే కదా. కొన్ని రోజులు ఈయనని కేసీఆర్ని తిట్టిపోసిండు. ఇప్పుడు అల్ల నుంచి ఇళ్ళకి వచ్చిండు. మళ్ళీ ఇళ్ళ నుంచి వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఏడ కరెక్ట్ ఎందుకు ఇస్తారు అట్లా? ఇప్పుడు ఎవరో వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ఏం పెట్టారు మీరు చెప్పుండ్రి. గవర్నమెంట్ దేనికి ఇవ్వని చెప్పిండ్రు. అంటే రాజ్యాంగము హిందువులు మాత్రమే, హిందువులు దళితులకి, హిందువులకి వీళ్ళకి మాత్రం రిజర్వేషన్ చెప్పింది. సిక్కులు వీళ్ళకి, వీళ్ళకి లేదు. అంటే క్రిస్టియన్స్ కి అయితే ఇక్కడ అర్హత లేదు. అలాంటప్పుడు ఆయన ఎలా అడుగుతారు? అదే అర్హత లేదని కోర్టే నీకు తీర్పిచ్చింది పైనే. మరి ఈయన చెప్పేది ఎక్కడ? ఈయన కూడా అదే బాపతట్టుంది. అందుకే ఈయన చెప్తుంది రాజ్యాంగాన్ని వ్యతిరేకించకూడదు కదా. ఆయన మాట్లాడంగానే ఎవరిస్తారయ్యా? ఆయన ఒక్కడు మాట్లాడితే ఇస్తారా? చర్చి పోయేటోళ్ళు అందరూ, చర్చికి పోయేటోళ్ళు ఒక్కళ్ళు కాదు, ఇద్దరం కాదు, లక్షల మందిని మార్చారు. మన హిందూ స్థానాన్నే బంద్ చేద్దాన్ని కూడా దగ్గరకు వచ్చిండ్రు. ఒకప్పుడు ఇంతమంది ఉన్నారా? ఇప్పుడు ఎందుకు ఇంతమంది? మన హిందువులు మన భారతదేశం కావాలని మోడీ గారు ప్రతి ఒక్కరు కొట్లాడుతాడు. ఈయన ఇయ్యాలొచ్చి వాళ్ళకి ఇయ్యాల టికెట్ ఎట్లా ఇస్తారు? ఆయన ఒక్కటి చెప్పగానే అయిపోయింది. ఆయన చెప్పడానికి ఆయన నలుగురు కాదు, సోషల్ మీడియాలో కానీ బయటలో కానీ ఆయన చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆయన ఇలాంటి మాటలు చెప్తే. అంటే ఆయన నమ్మే ఎవరైతే అంబేద్కర్ ఉన్నారో, అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాశారు, ఆయనకే వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అది ఎంతవరకు కరెక్ట్? మాట్లాడుతున్నా ఇప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు అని గుండెకు తెలియదా? ఈ మాట్లాడాలన్నా వద్దా? ఇది వందలాది మంది చూస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఎంతమంది చూస్తారు? ఆయన మాట్లాడే కదా 100 మంది చూస్తారు. ఈ 100 మంది చూసి నన్ను ఏమంటారో, ఏ మాటలు అంటారో, ఇది మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఎవరే కానీ, రాజకీయ నాయకులే కానీ, ఎంపీలే కానీ, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అయినా ఆలోచించి మాట్లాడుకుంటే బాగుంటుంది. ఆలోచించకుండా మాట్లాడితే ఇట్లాంటి విమర్శలు వస్తాయి. ఎంతమంది ఇప్పుడు నేనంటే ఏ మాట అనుకుంటూ వదిలిపెట్టినా వేరే యూత్ అంటారా ఏంద్రా ఈ రంజోడక ఈ మాటలు మాట్లాడినావు, నువ్వు భారతీయుడవు, ఈ మాటలు ఏంది వాళ్ళకెందుకు ఇవ్వాలని మాట్లాడుతున్నావు, చర్చి వాళ్ళని తెచ్చి ఇలా పెట్టినావు అడగరా? మరి ఇంకేంది? అది ఆలోచించి మాట్లాడుకోవాలి. ఆయన కూడా మాట్లాడుకోకుండా గుండె బల కొడతారు ఎవరో కానీ. ఇప్పుడు నేనంటే ముసల్దాన్ అనుకో, పెద్దవాళ్ళు ఏందిరా ఆయన బతుకు గురించి ఆయన గురించి ప్రతి ఒక్కళ్ళకు తెలుసు. ఆయన మాటలు ఎవరు పట్టించుకోవద్దు. మోడీ గారు ఏం చేయాలో అదే చేస్తారు. ఆ తీర్పు అన్నది ఏదొద్దో దానికే కట్టుబడి ఉంటారు. అయితే మీరు ఇందాక ఆర్ఎస్ ప్రవీణ్ గారు హిందూ అని చెప్పారు. ఆయన గతం లోపల మేము హిందూ కాదు, హిందూ దేవుడు నమ్మను అని చెప్పి ఆయన ప్రమాణాలు చేశారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది దొంగ పవనాలు. అది దొంగ పవనాలే కదా. ఇవాళ హిందూ కాదని ఇవాళ హిందువునని బయటకు వచ్చినాం. అది దొంగ పవనాలు. అందుకే ఈ దొంగలు ఉన్నంతసేపు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఏ దేశమైనా వెనకబడిపోయి కొంతమందికి న్యాయం ఎందుకు జరగటాలే? పేద బిడ్డలకు ఇలాంటి పుల్లెగండోళ్ళు ఉండబట్టే పేదవాళ్ళకు ఏం జరగటలేదు. ఇప్పుడు ఎవరైతే కన్వర్ట్ అవుతున్నారు దళితుల నుంచి క్రిస్టియానికి, ముందు వాళ్ళకి క్రిస్టియానిటీ అని చెప్పేసి దళితులు రాసుకోమని చెప్పండి ఆధార్ కార్డులో. ఆ తర్వాత ఇలాంటి వాటి అయితే బాగుంటాయి కదా. అట్లాంటిదే పెట్టాలి గవర్నమెంట్. ఇప్పుడు మోడీ నుంచి పైనుంచే వచ్చింది. ఆయననే చాలా మంది తిట్టుకుంటారు. ఆయన పెట్టేది ప్రతిది కూడా కరెక్ట్గా పెడతారు. ప్రజలు ఆలోచించుకొని బీజేపీలో ఎందుకు అనుకుంటారో కానీ బీజేపీ పెట్టినవన్నీ కరెక్ట్గా పెడతారు. అది వీళ్ళు చర్చి వల్ల వీళ్ళు హిందువులు అని చూసి ఆధార్ కార్డు మీద పెడితే బాగుంటుంది ప్రతి ఒక్కళ్ళకు. థ్యాంక్స్. చాలా